హాయ్ ఫ్రెండ్స్, ఆగండి ఎప్పట్లానే ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చా ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే ఒక మంచి స్వీట్ అండి, మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇలా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ ఇది ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు దేవునికి. అండ్ పిల్లలు పెద్దలు అందరూ తినే ఒక మంచి స్వీట్ అండి ఇది, రవ్వ కేసరి. ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా జీడిపప్పు ముక్కలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగినాక కొంచెం పక్కన పెట్టుకొని మిగతావి అలానే ఉంచుకొని కొంచెం రవ్వ అనేది వేసుకొని బాగా వేయించుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతుంది కదా. ఇలా బాగా వేగినాక ఇది పక్కన పెట్టుకుందాము. ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ఇది సూపర్ టేస్ట్గా కూడా ఉండిద్ది. ఇలా బాగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో మనము బెల్లము తురుమనేది ఇలా వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా బాగా కరగబెట్టుకుందాము. ఇలా కరగబెట్టుకొని ఇది కొంచెం మనం వడకట్టుకుందాము, ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని నేను ఇలా వడకట్టుకున్నాను. ఇలా బాగా కొంచెం ఆ బెల్లం అనేది కరిగితే చాలు ఫ్రెండ్స్. ఇలా వడకట్టుకున్నాక మనం మళ్ళీ ఇదే కుక్కర్ గిన్నెలో ఈ బెల్లం వాటర్ వేసుకొని అండ్ కొంచెం పంచదార కూడా వేసుకున్నాను. మనం ఇష్టం ఫ్రెండ్స్, పంచదార అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే బెల్లంతో చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కరిగినాక ఇందులో కొన్ని వాటర్ అనేవి కూడా వేసుకుందామండి. ఇంకొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనకి రవ్వ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇందులో నేను ఒక రూ. 10 పాల పౌడర్ తీసుకొని ఇందులో రవ్వలో కలుపుకున్నానండి. చిన్నది పాల పొడి ఉండిద్ది కదండి ప్యాకెట్టు, అది తీసుకొని ఈ రవ్వలో కలుపుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ బాగా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకుందామండి సిమ్లోనే పెట్టుకొని. ఈ స్వీట్ సూపర్ టేస్ట్ ఉండిద్దండి. ఈ పాల పొడి వేసాం కదా, తర్వాత ఇందులో మనకి చిటికెడు సాల్ట్ అనేది వేసుకుందాము. మనకు అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ చేసినప్పుడు ఎందులో అయినా లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత ఇలాగ నేను ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికి దగ్గర అయ్యేంత వరకు ఇలా ఉడకబెట్టుకుందామండి. ఇలాగ విజయదశమికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి అనేది వేసుకున్నానండి నేను. ఇలా మొత్తం అంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనము నెయ్యి అనేది వేసుకుందామండి. ఇలాగా నెయ్యి అనేది వేసుకొని బాగా ఇది కరిగేంత వరకు ఉంచుకొని ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకుందామండి. దగ్గర పడింది ఈ స్వీట్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి అనేది వేసుకున్నాను. ఇలాగా మొత్తం అంతా అయినాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనము ముందుగా జీడిపప్పు అనేవి ఉంచుకుందాం కదండి, ఆ జీడిపప్పు అనేవి పైన ఇలా అలంకరించుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీటు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇలానే ఎప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.